హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల భూమిపై వివాదం ఇంకా రగులుతూనే ఉంది. నేటి నుంచి తరగతులు బహిష్కరించి నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు విద్యార్థులు. దీంతో ఏం జరుగుతుందోనన్నటువంటి టెన్షన్ నెలకొంది. ఎక్కడికక్కడ వర్సిటీలో పోలీసులు మోహరించారు. మరొకవైపు ఆ భూములు ప్రభుత్వాన్ని వినని ఆధారాలతో సహా బయటపెట్టింది ప్రభుత్వం. ఆ భూములు ప్రభుత్వానికి 23 ఏళ్ల క్రితమే హెచ్సియు అప్పగించిందని, అందుకు ప్రత్యామ్నాయంగా వేరే భూములను కేటాయించామని చెబుతోంది. దీనికి సంబంధించిన లేఖలను బయటకు తీసింది. గత ఏడాది జులైలోనే సర్వే చేశామని, ప్రభుత్వానికే సంపూర్ణ హక్కులున్నాయని వాదిస్తున్నారు అధికారులు. అయితే యూనివర్సిటీ అధికారులు అసలు భూమిపై ఎలాంటి సర్వే జరగలేదంటున్నారు. డీమార్కేషన్ చేయలేదని చెబుతున్నారు. ఇటు విద్యార్థులు మాత్రం ఆ భూమి యూనివర్సిటీదే అంటున్నారు. తమ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇక మరొక వైపు ఈ వివాదంలో పార్టీలు కూడా ఎంటర్ అవడంతో పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం యూనివర్సిటీకి వెళ్లనుంది. హెచ్సియు భూములను సందర్శించనున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోబోతున్నారు. హెచ్సియు భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. దీంతో వర్సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్నటువంటి టెన్షన్ నెలకొంది. ఇక ఇవాళ హెచ్సియు మెయిన్ గేట్ వద్ద ధర్నాకు సిపిఎం పిలుపునిచ్చింది. అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది.